మనమే అయితే మాత్రం బాగా అనిపించింది అంటే కొత్త లోకానికి తీసుకెళ్లారు మనల్ని. ఇంకా సర్వానంద్ గారి యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది. అలాగే హీరోయిన్ గారు కూడా కథలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ సినిమాలో కూడా అంటే విశ్వప్రసాద్ గారు అయితే చాలా రిచ్గా వచ్చి పెట్టారు. సర్వానంద్కి మార్కెట్ డబుల్ మించి ఖర్చు పెట్టారు అనమాట. ఎక్కడ మనకైతే బోర్ అయితే కొట్టలేదు కానీ కొత్తగా ఉంది ఆ లండన్ లొకేషన్ కానీ చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా అయినా సరే 35 ఫిలిం అయినా సరే చాలా కొత్తగా అనిపించింది. అంటే తను చేసిన క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్యారెక్టర్ అన్నమాట. కొత్త అంటే చాలా కొత్తగా అనిపించింది. ఆయన యాక్టింగ్ అయితే కొత్త శ్రావణం చూపించారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా బాబుతో కామెడీ ఉంటుంది, మంచి ఎమోషన్ అంటే పెద్దగా ఉంటుంది కానీ కామెడీ బాగుంటుంది. బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. బట్ ఇంటర్వెల్ తర్వాత ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు. ఆదిత్య గారు కంబ్యాక్ ఇచ్చారు, ఇద్దరు కంబ్యాక్ ఇచ్చారు, సర్వానంద్ కానీ అండ్ కృతి శెట్టి కూడా. ముఖ్యంగా బాబు యాక్టింగ్ అయితే ఫిదా అవుతారు. ఫ్యామిలీస్ అయితే మాత్రం ఫ్యామిలీస్ పక్కా చూడవలసిన సినిమా. ఇలాంటి సినిమాలు ముఖ్యంగా మనకి దిల్ రాజు నుంచి వస్తాయి, బట్ విశ్వప్రసాద్ నుంచి కూడా మంచి సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడండి. ఆ లండన్ లొకేషన్లో అయితే హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. అన్నిటికన్నా ఒక క్యారెక్టర్ అయితే బాబు క్యారెక్టర్ అయితే బాగా ఎంగేజ్ చేసిన కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే బాబు క్యారెక్టర్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతలాగే ఏం అనిపించలేదు. మామూలు రెగ్యులర్గా కమర్షియల్ మూవీయే కాకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ చూపించారు. అందరికీ బాగా కనెక్ట్ ఎమోషనల్గా అటు కామెడీకి కూడా. థ్యాంక్ యూ. బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ ప్లస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ప్లస్ మెసేజ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కృతి శెట్టి యాక్టింగ్ కానీ, శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, పిల్లోడు యాక్టింగ్ సినిమా మొత్తం హైలైట్ అదే సినిమా మొత్తం. ప్లస్ వీళ్ళు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ కానీ, ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళ మదర్ ఫాదర్ని అడాప్ట్ చేసుకుని చాలా బాగుంది. లాస్ట్లో ప్లస్ యూఎస్ వెళ్ళిపోయిన పేరెంట్స్ కోసం ఇక్కడ తపన పడే పేరెంట్స్ చాలా బాగా చూపించారు. అది మాత్రం చాలా హైలైట్. మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే మీకు బాగా నచ్చింది పాయింట్ ఈ సినిమా? బాగా నచ్చింది అయినా యూఎస్ వెళ్ళిపోయిన పిల్లలకి ఎంత బాధపడతారు అది మాత్రం హార్ట్ టచింగ్ సినిమా. అది మాత్రం అసలు పిల్లలు ఎంత బాధపడతారు వాళ్ళ గురించి అనుక్షణం వాళ్ళు ఏ వస్తువుని చూసినా సరే వాళ్ళు గుర్తు చాలా బాగా చూపి అది మాత్రం హైలైట్ సినిమా మాత్రం. ప్లస్ చిన్నపిల్లడు యాక్టింగ్ శ్రీరామ్ ఆదిత్య కంబ్యాక్ మూవీ మళ్ళీ చాలా బాగా చూపించారు మాత్రం. అది మాత్రం అది ఒక్కటే పాయింట్ సూపర్ ఉంటుంది లాస్ట్లో మాత్రం. కామెడీ ఎలా ఉంది? కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుంది, రాహుల్ రామకృష్ణ కామెడీ ఉంటుంది. అది కొంచెం లైట్గా ఉంటుంది కానీ స్టోరీతో పరంగా సూపర్ హిట్ సినిమా మాత్రం. రిచ్గా ఉందా సినిమా? సినిమా చాలా రిచ్గా ఉంది. సినిమా చాలా రిచ్గా తీశారు, చాలా బాగుంది. కృతి శెట్టి మళ్ళీ కంబ్యాక్ ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టింది కృతి శెట్టి కూడా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఏది బెటర్గా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ట్విస్ట్ మళ్ళీ మధ్యలో ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ స్టోరీ పరంగా ఎంత స్టోరీ ఎక్కడ తగ్గ స్టోరీ చాలా బాగా చూపించాడు. ప్లస్ పిల్లల్ని ఎలా పెంచాలి అది కూడా చాలా బాగా చూపించారు. స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ తర్వాత చాలా ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుంది. లవ్ స్టోరీ వర్కౌట్ అయింది. లవ్ స్టోరీ వర్కౌట్. ఫస్ట్ కొట్టుకుంటే లాస్ట్లో కలుస్తారు ఇద్దరు. ప్లస్ నాన్నని పిలవడం లాస్ట్లో అమ్మని పిలవడం చాలా బాగుంది. గుడ్ సినిమా. రేటింగ్ ఎంత? రేటింగ్ 3.5. మనమే ఏదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మీ వీకెండ్ మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. శర్వానంద్ మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో హిట్ కొట్టేశాడు. అండ్ కృతి శెట్టి కూడా బాగా చేసింది చాలా తనకి సినిమా తర్వాత. సో చిన్నపిల్లలు కూడా బాగా చేశారు. వాడేమన్నా మధ్యలో చాలా డిఫికల్ట్ నార్మల్గా చిన్నపిల్లలతో చేయడం కానీ వాడు బాగా యాక్టింగ్ చేసి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా పేరెంట్స్ గురించి ఎప్పుడుగా చెప్పాలంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చెప్పాలి. లాస్ట్కి ఫస్ట్లో కొంచెం కామెడీగా కొంచెం అలా జనరేట్ అవుతుంది పిల్లోడితో, లాస్ట్కి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. సో అలా కొంచెం కనెక్ట్ అవుతుంది పేరెంట్స్కి. ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలంటే మొత్తం. పాటలు ఎక్కువ ఉన్నాయంట సినిమాలో? ఉన్నాయి, ఫుల్గా పెట్టేశారు పాటలు. ఏదో మళ్ళీ ఒక అలా వైకుంఠపురం సినిమాలాగా ఫుల్ పాటలు ఒక మ్యూజిక్ హిట్ కొట్టాలనుకున్నారేమో కానీ చెప్పాలంటే బాగానే ఉంది. అంటే చెప్పాలంటే స్టోరీ రొటీన్గా ఉంది కానీ స్టోరీ రొటీన్గా ఉన్నా డిఫరెంట్గా తీశారు. అది కామెడీ బాగుంది. ఓకే అంటే కొంచెం ఉంటే బాగుంది అనిపించింది నాకు. కానీ శర్వానంద్ యాక్టింగ్ చెప్పాల్సిందే. నాకు ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ నచ్చింది అంత పిల్లోడితో అది. సెకండ్ హాఫ్లో నాకు ఎమోషనల్ టచ్ నచ్చింది లాస్ట్లో అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను రేటింగ్ చెప్పాలంటే 8.5 out of 10 ఇస్తాను సినిమా. సినిమాగా హిట్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఒకే జీవితం చూస్తే అది హిట్ అయింది కానీ అంత గుర్తింపు రాలేదు సినిమాకి. సో నాకు తెలిసి దీనికి వస్తుందని కోరుకుంటున్నాను. సో బాగా రిచ్గా తీసాను. మొత్తం కాస్ట్యూమ్స్గా అయిపోయి ఉండేది మొత్తం అంతే. కృతి శెట్టి బాగా చేసింది చెప్పాలంటే. మనందరం ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. దీంట్లో జరిగే సిచ్యువేషన్స్ మన ఫ్యామిలీలో ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తాం. ప్రతి ఒక్క మ్యారీడ్ మెన్
ఖచ్చితంగా ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇది. ఇందులో ఫన్ జనరేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడైతే ఎమోషన్ రావాలి, ఎక్కడైతే ఆ సిచ్యువేషన్ని డిమాండ్ చేస్తారో అక్కడంతా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ కాకపోతే కొంచెం సిమిలర్ సినిమాస్ లాగా కొంచెం ఓవర్ ఎమోషనల్లీ చేసే సినిమా లాగా అయితే నాకు అనిపించింది సినిమా. అక్కడక్కడ కొంచెం చిన్న సీన్లు కొంచెం ల్యాగ్ ఉండడం అవి తప్పించి సినిమా మిగతా అంతా ఓవరాల్గా బాగానే ఉంది. థియేటర్కి వెళ్ళి శర్వా గారి యాక్టింగ్ అండ్ మన కృతి శెట్టి గారి యాక్టింగ్ చూడొచ్చు, చిన్నబాబు క్యారెక్టర్ కానీ అంతా ఓకే అనిపించి నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా బాగానే ఉంది. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఏంటంటే సినిమా ఏంటంటే సెంటిమెంటల్ పరంగా వర్కౌట్ అయింది, కానీ ఏంటంటే సెంటిమెంటల్ పరంగా ఓకే. ఏంటంటే మామూలుగా కామెడీ పరంగా కూడా ఏంటంటే కొంచెం రొటీన్ అనిపించింది. ఏంటంటే సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది కూడా అంత అందించలేదు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక రొటీన్ స్టోరీస్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే రొటీన్ స్టోరీస్ ఎట్లయితే వచ్చినాయో సేమ్ అదే రకంగా వచ్చినాయి. ఏంటంటే ఆఫ్టర్ నాకు శర్వానంద్ గారు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం చూసుకుంటే శర్వానంద్ గారు కానీ కృతి శెట్టి గారు కానీ యాక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇచ్చిన యాక్టింగ్ విషయంలో మనం వేలెత్తి చూపడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంటల్ సీన్స్ ఉన్నా కూడా ఏంటంటే అంత ఏం ఎక్కలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ తులసి సినిమా ఉంది, అండ్ మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమా ఉంది, అండ్ నాని గారిది జెర్సీ సినిమా ఉంది. అందులో ఏ రకంగా వన్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతారో ఫీలింగు, ఇదేంటంటే గుండెల నుంచి తన్నుకొని వచ్చేటటువంటి ఫీలింగ్ అనేది లేదనమాట. ఏంటంటే ఒక బోరింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్లోనేమో హీరోయిన్ అయింది, మామూలుగా ఇతను హీరోయిన్ని ప్రపోజ్ చేయడానికి పోతే అదేమో వేరే వాడు ఫియాన్సీ అంటది. ఆ సీను చూడంగానే చాలా చిరాకు వచ్చేసి 300 రూపాయలు టికెట్ పెట్టుకొని వస్తే ఇలాంటి సీన్లు చూడడానికి వచ్చిందని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లోనేమో వాడు ఫియాన్సీ కింద వాడు ఎంట్రీ అవుతాడు. వాడు ఎంట్రీ అయిన తర్వాతనేమో వాడికి ఈ హీరో అసలు ఎందుకున్నాడు, అసలు మూవీ అంటే దేనికోసం చూస్తాము, హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో కెమిస్ట్రీ బాండింగ్ కోసం చూస్తాం. మధ్యలో ఎవడో గాలిగాడు వచ్చి ఎంటర్ అయిపోతాడు, వీడికి మధ్యలో వీడేదో మామూలుగా నక్కతో కదొక్కినట్టు గుంటకాడ నక్కలాగా మూలకుంటాడు. అది నాకేందో చిరాకు అనిపించింది. చూసినంతసేపు అరే ఇదేందబ్బా అసలు ఇలాంటి సినిమా ఏంది, మరి ఇంత డిఫరెంట్ ఏంది, మరి ఈ రేంజ్లో తెచ్చిండి ఏంది. కామెడీ అంటే భయ కొన్ని సీన్లలో కామెడీ ఉంది, నవ్వుకున్నాం కానీ స్టోరీ పరంగా చూసుకుంటే అంటే ఎంత కామెడీ ఉన్నా ఎంత నవ్వుకున్నా కానీ దానికి తగ్గ స్టోరీ ఉండాలి, దానికి తగ్గ కంటెంట్ ఉండాలన్న. ఏంటంటే ఇప్పుడు స్టోరీ లేకుండా కంటెంట్ లేకుండా ఏంటంటే ఓన్లీ జస్ట్ ఏదో పబ్లిక్ని నవ్వి చేసేసినాం కదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుందని అనుకుంటే అది భ్రమ. అది ఇప్పుడున్న జనరేషన్లో రిచ్గానా అంటే రిచ్గానే తీసినారు, స్టోరీ మాత్రం రిచ్గా లేదు. స్టోరీ మాత్రం మొత్తం పూరు. ఏంటంటే తీసిన లొకేషన్స్ కానీ గ్లామర్ పరంగా కానీ వేసిన బట్టలు కాస్ట్యూమ్లు కానీ మాట్లాడే మాటలు కానీ అన్నీ హైలైటే, కానీ ఏంటంటే స్టోరీ పరంగా చూసుకుంటే వీక్. అంటే ఎలాంటి కాన్సెప్ట్ ఉండాలి అంటే సినిమా అంటే ఎలాంటి కాన్సెప్ట్ ఉండాలంటే భయ ఇప్పుడు ఒక సీన్ తీస్తే ఎమోషనల్ గుండెలను ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఇది ఏంటంటే ఆ రేంజ్లో లేదనమాట. 2 సీన్లలో కొంచెం ఎమోషన్ అనిపించింది, కానీ అది మైండ్ వరకు వెళ్ళి ఏంటంటే మళ్ళీ వంతెనకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే సాంగ్స్ పరంగా చూసుకుంటే కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఓకే, కానీ కాకపోతే దానికి అందించిన సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా అందించలేదు. రొమాన్స్ అని అంటే రొమాన్స్ కూడా ఏం పెద్దగా లేదు భయ్య. అది ఏంటంటే మామూలుగా హీరోయిన్ని చూస్తూ ఉంటాడు, మీదికెళ్ళి నిచ్చెల మీదికెళ్ళి కింద పడతాడు అంతే, అంతకుమించి పెద్ద ట్విస్ట్ ఏముంది ఆడ. చిన్న బాబు క్యారెక్టర్ పరంగా అంతా బాగానే ఉంది, కానీ అదొక బాబు గురించే ఒక ఎమోషనల్ సీన్ ఉంది, కానీ అది ఏంటంటే గుండెల్ని పిండేసే విధంగా ఉండాలి, కానీ ఏంటంటే ఓన్లీ జస్ట్ ఏంటంటే ఇట్లా టచ్ అయిపోయి అట్లా పక్కకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అంతే. సినిమా పరంగా చూసుకుంటే ఏది నచ్చలేదని అంటే భయ బాగా ల్యాగ్ తీసుకెళ్ళిపోయిండు, బాగా సాగదీసిండు సినిమాని. అట్లా సాగదీయడం అనేది కరెక్ట్ కాదు కదా. సెకండ్ పార్టా ఏమో భయ, ఇది చూస్తేనే ఏంటంటే మామూలుగా జెండు బాంబు రాసుకున్నాం నెత్తికి పెద్ద చిరాకు లేచిపోయి నెత్తికి జెండు బాంబు రాసుకొని వచ్చినాము. ఇంకా పార్ట్ 2 అని అంటే దాన్ని చూసేంత ఓపిక మాకు లేదు ఇంకా.